హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టెంట్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే మొదటి వారంగా పరిగణించేటువంటి ఆగస్ట్ 1 చేసుకుందాం అనుకున్నాను. సో ఇదిగోండి, నేనైతే ఇలాగ అమ్మవారికి చీర కట్టడానికి కావాలి అని చెప్పేసి నేనైతే షాపింగ్ చేశాను అనమాట. ఇందులో ఏ కలర్ తీసుకున్నాను ఏంటి అనేది మీరు అమ్మవారికి కట్టినప్పుడు చూద్దురు. కానీ అలా షాపింగ్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్. శారీస్ అయితే సిఎంఆర్లో తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్గా ఉన్నాయి సిఎంఆర్లో. అమ్మవారికి కట్టడానికి అయితే కొంచెం ఘాటుగా ఉండాలి కదా అని చెప్పేసి నేను కొంచెం కనపడేలా ఉండాలి అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. కొంచెం ఆ సీ గ్రీన్ వచ్చి దానికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. నాకు కొంచెం వింటేజ్ కలెక్షన్స్ అట్లా కావాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ నాకు అలా అనుకున్నంతగా దొరకలే. కానీ ఇది బాగుంది. సో ఇంకా రేపు ఫ్రైడే అయినాక థర్స్డే నేను మార్నింగ్ మార్కెటింగ్కి వెళ్ళాను అనమాట. అంటే ఫ్రూట్స్ అవి కావాలి కదా, ఫ్లవర్స్ అవి. సో అక్కడికి వెళ్ళగానే గాజువాక మన వెజిటేబుల్ మార్కెట్ దగ్గరలో చూడండి ఎంత బాగా స్టాల్ ఒకటి పెట్టారండి. ఇక్కడ షాప్ ఒకటి, అమ్మవారి ఫేసెస్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. అమ్మవారి ఫేసెస్ కూడా ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్ ఉన్నవి, స్టోన్స్లోనే డిఫరెంట్ చాలా బాగున్నాయండి. సో నేనైతే వీటికి ఆకర్షణ అయిపోయానమాట. ఇలాగా అమ్మవారి అంటే అలా విగ్రహంలో కూడా అమ్ముతున్నారు. సో ఇలా లోటస్లో పెట్టేసి అలాగా అనమాట. చాలా వ్యాస్ట్ కలెక్షన్ ఉందండి ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూశాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇలాగా పెట్టలేదు కూడా. ఈ సంవత్సరం పెట్టారు, కానీ చాలా బాగుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి, బాగా డెకరేట్ చేసుకోవాలి అనే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్టాల్ అనేది. చాలా బాగుందండి. అమ్మవార్లు అయితే డిఫరెంట్గా ఉన్నారు. ఇదిగోండి అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా ఉన్నారు ఇక్కడ. విగ్రహాలు ఇలా లోటస్లో పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి. ఒక్క అమ్మవార్లే కాదు, అరటి గెలలు అంటే అరటి ఉంటాయి కదా, అలాగా అరటి పిలకలు. సో ఇవి అమ్మవారి గొలుసులు, ఇలాగా చాలా దండలు, గుమ్మానికి పెట్టుకునే దండలు, ఇలాగ తమలపాకులు చక్కగా అమ్ముతున్నారండి. అక్కడికి వెళ్తే మనకి ఏం కావాలని ఇంటి దగ్గర అనుకుంటా, అక్కడికి వెళ్తే ఇంకా మనం అనుకున్న వాటికంటే కూడా ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే అంత బాగున్నాయి అన్నమాట. కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెం చూసుకొని తీసుకోవచ్చు మనం అన్నీ కూడా, ఏమేం కావాలి ఏంటి అనేది. సో చూడండి ఎంత బాగుందో. ఇయర్ ట్రెండింగ్ అష్టలక్ష్మి స్టాండ్లని అవి వచ్చాయి. మనకి బ్యాక్ డ్రాప్ క్లాత్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి అష్టలక్ష్మి స్టాండ్ అని చెప్పాను కదా, చాలా బాగుంది ఇది కూడా. అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు, ఇవి నిలబడటానికి వెనక స్టాండ్స్ అండి, చాలా బాగున్నాయి. నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఇయర్ ట్రెండింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి అమ్మవారి గొలుసులు అష్టలక్ష్మి స్టాండ్లోనే డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఒకటే టైప్ కాదు, చాలా వెరైటీస్ వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఎక్కడో కాదు, ఇది మనకి గాజువాక మన వెజిటేబుల్ మార్కెట్ ఉంది కదా, ఆ వెజిటేబుల్ మార్కెట్ లోపలే కొంచెం ముందుకు వచ్చేయాలన్నమాట. కంటి రోడ్డు సైడ్ వచ్చేస్తే ఈ షాప్ కనిపిస్తుంది చూసారా, ఫేసెస్. అలా ఫేసెస్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నార్త్ ఇండియన్ స్టైల్ వైట్ మార్బుల్ లాగా ఉండే ఫేస్, అలాగే మామూలుగా మన వైపు ఉండే ఎల్లో కలర్ ఫేస్, ఇలాగ డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అంటే ఎవరికి ఏది వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారో అది అనమాట. అన్ని రేంజెస్ వారికి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అందరూ పెట్టుకుంటారు కదా చాలామంది ఫేసెస్ అవి, అందుకని చెప్పేసి నేను తీస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా అని చెప్పేసి. మళ్ళీ మనం సిటీ వెళ్ళాలా అని అనుకుంటారు కదా, సిటీ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా, అంటే తక్కువ టైం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. చిట్టి గాజులు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అమ్మవారికి వేసే దండలు ఇంకా చాలా ఉన్నాయండి. ఒత్తులు, ఇలాగ అన్ని పూజా సామాన్లు, మన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ దండలు కూడా చాలా బాగున్నాయి కదా. చూడగానే కళ్ళు అసలు ఆటోమేటిక్గా, మనం మార్కెట్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా కళ్ళు ఇలా టర్న్ అయిపోతాయండి, అంత కలర్ఫుల్గా ఉంది. ఇక బ్యాక్ డ్రాప్స్ అయితే ఇంకా చెప్పలేము, ఇంకా అల్టిమేట్ అండి. ఎన్ని కలెక్షన్స్, బ్యాక్ డ్రాప్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ షాప్ ఎక్కడో కాదు, గాజువాక వెజిటేబుల్ మార్కెట్ మార్కెట్ లోపలే అండి, ఇట్లా మెయిన్ రోడ్కే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా అమ్మవార్లకి నగలు కూడా ఇలా అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి కదా. ఇలా స్టిక్ చేసుకోవడమే చాలా బాగుంది. నెక్లెస్, హారము, లేదంటే హారము ఒకటే యూ షేప్ హారము ఇలా వచ్చాయండి. చాలా బాగా నచ్చాయి నాకు అసలు. ఫస్ట్ ఇవి చూడగానే అసలు వెళ్ళిన చేపలు, మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే అంటే అందరూ కింద కూర్చోలేరు, కూర్చునే వాళ్ళు ఉంటే కూర్చుంటారు కాబట్టి అలాగా చేపలు అలాగనమాట. అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు చూసారా, ఈ అమ్మవారు కూడా ఎంత బాగున్నారో.
అలా మనం రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చేసుకునే టైం లేని వాళ్ళు ఇలాగా రెడీమేడ్‌గా కొనేసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మాత్రం కలెక్షన్ మాత్రం మనం ఇంటి దగ్గరైతే ఒకటే అనుకుంటాం. ఇక్కడికొచ్చిన తర్వాత బోలెడు ఐటెమ్స్ కనపడతాయి మనం కొనుక్కోవాల్సినయి. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి అమ్మవారివి. చిట్టి గాజులు, కుంకుమ ఇలాగ డిఫరెంట్‌గా. ఇదిగోండి షాప్ అయితే ఇలా ఉంది. నేనైతే ఇంటికొచ్చేసాను పర్చేజ్ చేసుకొని. ఆ తర్వాత లంచ్‌కి ముందే ఇంకా నేను 12 కల్లా వచ్చాను. ఇదిగోండి ధనగారైతే వచ్చారు. ఏమన్నా హెల్ప్ చేయాలా అని చెప్పేసి వస్తే, ఇదిగోండి పసుపు కొమ్ములు కొంచెం మాల కట్టరా అని చెప్పేసి దారం ఇచ్చాను. తను ఆ దారానికి ఇలాగ పసుపది రాస్తూ ఉన్నారండి. పసుపు కొమ్ములు మాల కట్టడానికి అమ్మవారికి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ పసుపు కొమ్ములు మాల అయితే వేస్తున్నాను నేను అమ్మవారికి. సో అందుకని చెప్పేసి ఇదిగోండి మాల అయితే కడుతూ ఉన్నారు. 10 అంటే నేను ఎర్లీ మార్నింగే వెళ్ళానులెండి మార్కెట్‌కి. ఆ తర్వాత నాకు 10 అంటే 11:30 కల్లా వచ్చేసాను. ఆ తర్వాత ధనాగారు రావడం ఇలాగా పసుపు కొమ్ముల మాల అయితే కడుతూ ఉన్నారు. చాలా అంటే ఇక్కడి నుంచి హడావుడి అనేది స్టార్ట్ అయింది. చూసారా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పరిసరాలు ధనాగారి పక్కన అరటి పండ్లు, కొబ్బరికాయలు, ఈ పువ్వులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! హాల్ అంతా. మేమంతా ఈ బిజీలో ఉంటే రేయాన్ష్ వచ్చాడు. చూడండి ఎలా కిస్ చేస్తున్నాడో ధనాగారికి. ఏమ్మా రేయాన్ష్ అంటే కొత్త సైకిల్ కొనుక్కున్నాను చూద్దురు రండి అని చెప్పేసి ధనాగారిని లేపేసి ఇదిగోండి సైకిల్ అయితే తీసుకెళ్దామని ఇటొచ్చారట. వాడు గొడవ చేశాడంట. పవిత్ర వాళ్ళు అటు వెళ్తుంటే వాళ్ళ ఇంటి వైపు ఇక్కడ గాజువాకలో సైకిల్ తీసుకొని, లేదు మనం శ్రీనగర్ వెళ్దాం అందరికీ చూపిద్దాం అని చెప్పేసి అంటే ఇటు తీసుకొని వచ్చారు. ఇదిగోండి వాడు కొత్త సైకిల్ మీద ధనాగారు ఎక్కుతా అంటే సరే ఎక్కు ధన అంటున్నాడనమాట. సో వాళ్ళైతే వెళ్ళిపోయారండి. అలా కాసేపు వచ్చేసి సైకిల్ చూపించి వెళ్ళిపోయారు. పసుపు కొమ్ముల మాల అయితే అయిపోయిందండి. మనకి రెడీ అయిపోయింది. ఇదిగోండి పసుపు కొమ్ముల మాల. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా పువ్వులు గుచ్చుదాము అని చెప్పేసి పువ్వులైతే గుచ్చుతున్నాం. దారం అయితే పోగులుగా తీసుకొని గుచ్చుకుంటున్నాం అనమాట. యాక్చువల్‌గా నేను కింద కూర్చోకూడదు. కాకపోతే ఏంటంటే వర్క్ ఉందని కింద కూర్చున్నాను. దాని ఎఫెక్ట్ తర్వాత పూజ అయిపోయిన తర్వాత రోజుందండి. నాకు బ్యాక్ పెయిన్ మామూలుగా రాలేదు. నాకు వెన్నుపూస నొప్పి వస్తుందనమాట. కింద కూర్చున్నా కొంచెం ఒంగోని ఏదైనా పని చేసినా అలాగనమాట. అలా ఆ టైంలో చేసేటప్పుడు తెలీదు. చేసిన తర్వాత తెలుస్తుందనమాట. నేను బంతిపూలు ఎక్కువ తెలీదండి. అవి ఒక 2 కేజీస్, ఇవి ఒక 2 కేజీస్ తీసుకొచ్చాను. పూజకి మాత్రం చామంతులు, గులాబీలు, చామంతుల్లో 2, 3 రకాలు తీసుకొచ్చాను. గులాబీలు ఇలాగ బోల్డ్ పూలు ఉన్నాయి. నందివర్ధనం పూలు, మళ్ళీ అంకుల్ వాళ్ళ సైట్‌లోవి ఇంకా మందారాలు, ఇంకా గన్నేరు పూలు ఇలా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. సో ఈ బంతిపూలు గుచ్చి దానికి గంటలుగా కట్టి ఇక్కడ డెకరేషన్ ఏదైనా చేద్దాము అని చెప్పేసి అలాగైతే బంతిపూలు గుచ్చుతున్నామండి. నేను, అరుణ, ధన గారు, మరి సరోజ మేమందరం కూడా ఇలాగ బంతిపూలు అయితే గుచ్చుతున్నాము. ఏదో సరదాగా అలాగైతే సాగిపోతూ ఉందండి. ఎక్కువ పూలు కాదు కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. 2 కేజీస్ అంటే పెద్ద ఎక్కువేమి రావు. అందుకని చెప్పేసి ఏదో అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగైతే అయిపోయిందండి. ఇదిగోండి ఆఫ్టర్ లంచ్ ఇది. రేయాన్ష్ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా లంచ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ పువ్వులవి గుచ్చుకుంటూ ఉన్నామన్నమాట. మా పనులైతే ఇంకా స్టార్ట్ అయిపోయాయి. హడావుడి అయితే ఇక్కడి నుంచి ఫుల్ బిజీ అండి. ఇక్కడి నుంచి ఇంక గ్యాప్ లేకుండా ఒకటే ఇంకా పని అందరికీ, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పని. మా ఇంట్లో పూజ అంటే పాపం చక్కగా వచ్చి హెల్ప్ చేస్తారు నాకు. బంతి పూలు గుచ్చడం కానీ, డెకరేషన్‌లో కానీ, ఇట్లా ప్రసాదాలు ఏమైనా చేయాలా అని అడిగి చక్కగా చేశారు. పూజ కూడా నేను అనుకోలేదు అసలు అంత బాగా అవుతుంది అని చెప్పేసి. చాలా బాగా అయిపోయింది ఈ ఇయరు. మణిద్వీప వర్ణన లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా, అలా అయిందనమాట. నాకు పూజ కూడా చాలా బాగా అయిపోయింది. ఇదిగోండి దండలన్నీ కూడా రెడీ అయిపోయాయి మనకి. బంతిపూల దండలన్నీ కూడా యెల్లో కలర్‌వి, ఆరెంజ్ కలర్‌వి ఇలా అయితే రెడీ అయిపోయాయండి. ఇంకేం లేదు. ఈ దివాన్ కొంచెం ఒక సైడ్ చేసేసి మనం ఇంకా పూలవి కర్టన్స్ అవి కట్టేసుకోవచ్చు. అయితే అలా ప్లెయిన్‌గా ఎలా కడతాము అని చెప్పేసి నా దగ్గర లోటస్ ఉంది కదా, ఇంతకుముందు తీసుకున్నాను. ఆ లోటస్‌కి ఫ్లవర్స్ గుచ్చుదాము అని చెప్పేసి కాడలైతే విరుపుతూ ఉన్నాననమాట. చామంతి పూలు, గులాబీలు. అంటే లాస్ట్ ఇయర్ పెట్టాను కదా, ఈ ఇయర్ స్కిప్ చేద్దాం అనుకున్నాను. కానీ ఫ్లవర్స్ నా దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి పెట్టి చూద్దాం. కాకపోతే ఆ బ్యాక్ డ్రాప్‌కే కాదు, కొంచెం ఇంకో సైడ్ విండో ఉంది. ఆ విండో దగ్గర కొంచెం డెకరేట్ చేసినట్టుగా చేద్దాము అని చెప్పేసి అలాగైతే చేసామనమాట. నెక్స్ట్ వచ్చేసి తాంబూలం ప్యాకింగ్ అండి. తాంబూలం ప్యాకింగ్ చూడండి. నేనైతే బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి. ఈసారి కంకటాలకి షాపింగ్‌కెళ్ళాను. వెళ్తే అప్పుడే వచ్చాయి ఈ బ్లౌజ్ పీసెస్. సో నాకు బాగా నచ్చాయి. సో ఇలాగా ఒక ఫుల్ కంప్లీట్‌గా బ్యాగ్ ఒకటి తీసుకున్నాను.
అలాగా తమలపాకులు, ఇలా వక్కలు, ఇలా అన్ని ఫ్రూట్సు అన్నీ దగ్గర పెట్టుకొని కాయిన్స్ ఇలా పెట్టుకొని ప్యాకింగ్ అయితే చేసేద్దాము. ఇంకా నెక్స్ట్ శనగలు ఇవి ఉన్నాయి గదా! శనగలు, బ్యాంగిల్స్ వచ్చేసి నెక్స్ట్ చేతికిద్దాంలే నెక్స్ట్ ఎందుకంటే దీంట్లో ఉంటే మళ్ళీ బ్రేక్ అయిపోతాయి బ్యాంగిల్స్. మనకు కొంచెం మళ్ళీ అపశకునంగా ఫీల్ అవుతాము. శనగలేంటంటే ముందే వేస్తే ఈ వాసన వచ్చేస్తాయి. అయినా నేను నైట్ నానబెడతాను గదా! ఇది బిఫోర్ డే కాబట్టి అప్పుడే ఎయ్యం శనగలు. ఆ టైంలో ఏద్దాంలే అని అనుకున్నాం అనమాట. నేను ఇగోండి బత్తాయిలు, అరటిపళ్ళు ఇవి తెచ్చానండి. కనకాంబరాలు ఇగోండి మా ఎనక చెట్లున్నాయి. ఆ చెట్లవి ధనాగారు కోసుకొచ్చారు. ఇదిగోండి బ్యాంగిల్స్, ఇలాగ తులసి దళాలు ఇలాగనమాట. కృష్ణయ్యకి వేసాము. తర్వాత ఇలాగ పూజ దగ్గర కూడా వాడాము. కాయిన్స్ ఇలాగ తాంబూలం సర్దుకోవటానికైతే అంతా ప్రిపేర్డ్‌గా ఉన్నాము. ఇంకేం లేదు ఇంకా తాంబూలం వేసేసుకుందాము. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని అంటే కూర్చొని చేసే పనులన్నీ ఇంక కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డెకరేషన్‌కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫైనల్‌గా తాంబూలం అంతా ఇదిగోండి ఇలాగ అన్నీ దగ్గర పెట్టేసుకున్నామనమాట. చూడండి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో ఇలాగ దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డెకరేషన్‌కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము. సో, బ్లౌజ్ పీసులు చూసారా మంచి కలర్‌ఫుల్‌గా ఆనుతున్నాయి కదా! చాలా బాగున్నాయి. మరి ఒకసారి కుట్టించుకొని వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇదిగోండి ప్రసన్న గారు కూడా వచ్చేసారు. తను బయటికెళ్ళి అప్పుడే వచ్చారనమాట. సో, ఇదిగో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రసన్న గారు. నేనైతే ఆకు, ఒక్క, పండు ఇలాగా తాంబూలం అన్నీ రెడీ చేసి బ్లౌజ్ పీస్ అన్నీ రెడీ చేసి ఒక కవర్‌లో పెడుతున్నాము. సో, పువ్వు కూడా అంటే నేను మీకు చూపించడానికే ఈ కవర్ పెట్టాను. బ్యాంగిల్స్, పువ్వు ఇలాగని చెప్పేసి అది తర్వాత తీస్తానండి బ్యాంగిల్స్ అని పువ్వు. ఎందుకంటే అది నైట్ అంతా ఉంటే మళ్ళీ ఉక్కపోత అయిపోయి బ్లౌజ్ పీస్ పాడైపోతుంది కదా అని చెప్పేసి. పువ్వులంటే నెక్స్ట్ డే ఎలాగో ఇచ్చేస్తాము. పువ్వులు, గాజులు, శనగలు అవి సెపరేట్‌గా ఇస్తాము. అందుకని చెప్పేసి ఒక్కటే తాంబూలం అలా చేసామనమాట. మీకు చూపిద్దాము అని చెప్పేసి. మిగతా అంతా నార్మల్‌గా ఇలాగ బ్లౌజ్ పీసు, ఆకు, ఒక్క, పండు, దక్షిణ అలా పెట్టేసి ఇచ్చామనమాట కాయిన్స్ అవి. అంటే ఇంత చేసుకొని అవి కొంచెం కొంచెమే కాబట్టి బ్యాంగిల్స్, శనగలు ఇవే కాబట్టి ఈజీ అవుతుంది రేపు. కొంచెం కొంచెంగా వడకట్టిన తర్వాత వడపోస్తాం కదా! ఎలాగో నానబెట్టిన తర్వాత వడబుట్టలో వేసిన తర్వాత కొంచెం కొంచెంగా అన్ని కవర్‌లో వేసేయమంటే పిల్లలైనా వేసేస్తారులే అని చెప్పేసి ముందైతే ఇది ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకుందామని చెప్పేసి ప్యాకింగ్ అయితే అవుతూ ఉందండి. ఇదిగోండి నాకైతే మాత్రం ఏదన్నా పని ఉందంటే మాత్రం చక్కగా అందరూ హెల్ప్ చేస్తారు. ఇదిగోండి సరోజ కూడా ఉంది. సరోజ ఇటు హెల్ప్ చేస్తుంది. అరుణ, ధన గారేమో అటు కనకాంబరాల మాల కడుతున్నారు అమ్మవారికి. ఎంత వచ్చిందండి కనకాంబరాల మాలైతే మాత్రం. ఇదిగోండి ఇలాగా కవర్ ప్యాకింగ్ అయితే అవుతూ ఉన్నాయి. నేను ఏదైనా డిఫరెంట్‌గా ఒకటి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. బిఫోర్ ఇయర్ ఏంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్ టైప్ ఇచ్చాము. పైన వర్క్ వచ్చేసి. ఈసారి కూడా ఇద్దాము ఏదైనా డిఫరెంట్‌గా అనుకున్నాను కానీ నేను సిటీ వెళ్ళే ఛాన్స్ నాకు దొరకలేదు. సో, నాకు టైట్ స్కెడ్యూల్ అయిపోయింది మా వారికి నాకు. అందుకని చెప్పేసి నేను వెళ్ళలేకపోయాను. ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఇద్దాంలే అని చెప్పేసి ఇంక ఈసారికి ఇలా కానిచ్చేసామనమాట. నెక్స్ట్ టైం చూద్దాం ఏదో ఒకటి. ఇలాగైతే అవుతుందండి. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి వీళ్ళైతే పువ్వులు అయితే కడుతూ ఉన్నారు అమ్మవారికి. చాలా వచ్చింది మాలైతే మాత్రం. చాలా అంటే చాలా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్టెన్ పక్కకు పెట్టేస్తే అదే బెడ్ టీ టైం మర్చిపోయా. టీ టైం ఉంది కదా మధ్యలో. టీ పెట్టుకొచ్చాను. టీ తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇలాగా ఆ దివాన్ పక్కకు నెట్టేసి కర్టెన్ పెట్టుకొని సరోజ స్టూల్ ఎక్కి ఇక స్టార్ట్ చేసింది. రంగానికి సిద్ధమైందనమాట సరోజ. ఇలాగా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అని చెప్పేసి ఈసారి కొంచెం త్రీ కౌస్‌గా పెడదాము అని చెప్పేసి ప్రసన్న గారు అన్నారు. సో, అలాగే పెడదామండి అని చెప్పేసి 3 కౌస్ ఇచ్చేసి అలా స్టార్ట్ చేసామనమాట. లైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే చూసుకోవాలా లైట్. ఇటువైపు కూడా లైట్ పెట్టిచ్చేసుంటే సరిపోయి ఉండేది నేను. అప్పుడు ఐడియా రాలా నాకు. నైట్ టైము అంతా అయిపోయాక అప్పుడు వచ్చిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పూజకు కూడా యూజ్ అవుతుందిలే అని మళ్ళీ ఇంకొక లైట్ ఇటు పెట్టిచ్చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా అయితే అవుతున్నాయి. మాకు చెమటలకి ఎంత ఫ్యాన్ తిరిగినా వైజాగ్ వాతావరణం ఏంటంటే ఇంకసలు మామూలుగా ఉండదండి. మాకు మే నెలలోనే కాస్త గాలి వస్తుంది కానీ ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఇంక మరి చెప్పే పని లేదు. గిన్నెలో పెట్టి మూత పెట్టినట్టుగానే ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. అసలు చెమటలు. ఆ పూజ రోజు మీరు చెప్తే నమ్మరు. మామూలుగా లేదండి అసలు. అంటే ఇది గురువారం కదా! శుక్రవారం ఉంటుంది. మామూలుగా లేదు క్లైమేట్ అయితే. అసలు బాగా ఉడికిపోయిందండి. ఎందుకు అంత ఉడికిపోయినా వర్షం అయితే పడలేదు మళ్ళీ.
ఇదిగోండి ఒక లైన్ అయితే అయిపోయింది. కర్వ్స్ ఇచ్చేసాము. ఎప్పట్లాగే నా దగ్గర ఉన్నటువంటి కర్టన్ కవ్ అండ్ కాఫ్‌దే పెట్టాను. నెక్స్ట్ ఇయర్ అయినా మార్చాలి. మా పాప అదేంటుంది, "అమ్మ ఎవ్రీ ఇయర్ అదే పెడతావా? మార్చొచ్చు కదా" అని. అంటే అంత తొందరగా మార్చలేను నేను. అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి మార్చలేదు. నెక్స్ట్ ఇయర్ మార్చేస్తాను. ఇప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చేస్తాను. వేరే డిఫరెంట్‌గా ఏదన్నా ట్రై చేస్తాను. సో, సరోజ చక్కగా స్టూల్ ఎక్కేసి ఇదిగోండి ఇలాగ కర్వ్స్ అయితే పెడుతూ ఉందనమాట. నేను ఎక్కి పెట్టడానికి నా వేళ్ళు దూరదు. ఆ గోడకి, మేకుకి ఎక్కువ డిస్టెన్స్ లేదు. సరోజ అయితే చక్కగా ఏళ్ళు దూరతాయని చెప్పేసి సరోజని ఎక్కిచ్చేసాము. నా వేళ్ళు దూరదు. గోడకి, మేకుకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. అందుకని చెప్పేసి సరోజ నువ్వు ఎక్కమ్మా అని చెప్పేసి సరోజనైతే ఎక్కిచ్చేసాము. చక్కగా పూలు కడుతుంది. లాస్ట్ ఇయర్ ఏమో వాళ్ళ హస్బెండ్ కట్టారు పూలు అలా పైకెక్కి. ఈ ఇయర్ సరోజ తీసుకుంది డ్యూటీ. శ్రీనివాస్ గారు లాస్ట్ ఇయర్ హెల్ప్ చేశారనమాట. సో ఇదిగోండి డెకరేషన్ అయితే అవుతూ ఉందండి. చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా. వాళ్ళ వల్లే నేను చేసుకోగలుగుతున్నాను. మా ఫ్రెండ్స్ అన్నా, ఫ్యామిలీ అన్నా అదేనండి. ఫ్యామిలీ లాగే ఉంటారు. మొత్తం A to Z నాకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారండి. చక్కగా చేసి పెడతారు నాకు మాత్రం. హ్యాపీగా అందుకే నేను ఏదన్నా పూజ అనగానే నా ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకోను నేను. వాళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేను పూజలోకి దిగుతాను. ఎందుకంటే పూజ అంటే మామూలు విషయం కాదండి. ప్రసాదాలంటూ మళ్ళీ అక్కడ సర్దుకోవడం కానీ అన్నీ కూడా చాలా హెక్టిక్‌గా ఉంటుంది. షెడ్యూల్ అంతా కూడా అసలు మళ్ళీ పూజ దగ్గర కూర్చొని చదవడం ఇదంతా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఇలా అయితే ముందు రోజైతే డెకరేషన్ అంతా అవుతుంది. నెక్స్ట్ డేకొచ్చేసి మేము ఏం చేసాము, ఏంటి అనేది చూద్దురు గాని. నెక్స్ట్ డే ఏమేమి ప్రసాదాలు చేశాను నేను అనేది కూడా మీకు చూపిస్తూ ఉంటాననమాట. కాకపోతే ఈ డెకరేషన్ చూడండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అవుతూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఆ మేకులు అవి చూసుకొని చక్కగా పెట్టుకుందాము. అందులో గ్యాప్ తక్కువ ఉందని చెప్పాను కదా! అది చూసుకొని పెట్టుకోవాల్సొస్తుందనమాట. ఈ టైపు డెకరేషన్ చేయలేదులెండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగా పైన ఇవైతే పెడతాను. మామిడాకులు, మామిడి తోరణం అది కంపల్సరీ వస్తుంది. లాస్ట్‌లో పెట్టాను నేను ఈసారి. కొంచెం అంటే ముందే పెడితే బరువైపోయి కిందకి ఏలాడబడుతుందని చెప్పేసి లాస్ట్‌లో కొంచెం లైట్‌గా కొమ్మలు తీసుకొని అలా పెట్టాననమాట. ఈ పువ్వులు ఇవన్నీ డెకరేషన్ పెట్టిన తర్వాత ఎప్పుడు నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఈ ఇయర్ ఏంటంటే న్యాచురల్‌లో కూడా ఆర్టిఫిషియల్ కొంచెం లైట్‌గా టచ్ చేసామనమాట. ఎందుకంటే నాకు కొంచెం తక్కువ ఇష్టపడతాను. ఎక్కువ న్యాచురల్ ఫ్లవర్స్ ఇష్టపడతాను. కానీ అప్పుడప్పుడు వాటిని కూడా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. అందుకని చెప్పేసి ఈసారి కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ టచ్ ఇచ్చామన్నమాట. చూడండి మీరు ఎలా వచ్చింది ఏంటి డెకరేషను. నాకైతే కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. అంటే ఏమంత డెకరేషన్ చేశావు అని అనొద్దు మీరు. ఎందుకంటే మాకు చేతనైనట్టుగా అలా చేసుకున్నామనమాట. అంటే ఎంతవరకు వీలు పడుతుందో అంతవరకే చేసుకున్నాను. ఎక్కువ ఆర్భాటాలకైతే వెళ్ళకుండా మినిమమ్ ఇది మినిమమ్ అండి. పూజ అనంగానే ఇది మినిమమ్‌గా ఉంటుంది మాకు ఎవ్రీ ఇయర్. ఎవరింట్లో అయినా సరే పూజ అంటే మినిమమ్‌గా డెకరేషన్ ఉంటుంది. అంటే అంత హైరాణ పడి బయటిచ్చేసే అంత డెకరేషన్స్ ఏం కావు మావి. మేము జనరల్‌గా అందరం కలిసి కట్టుగా చేసుకునేటువంటి డెకరేషన్సే ఉంటాయి మాకు. మీకు తెలుసు కదా! మాకు వినాయక చవితి డెకరేషన్స్ ఇవన్నీ కూడా మేము బయటిచ్చేవి కాదని మీకు తెలుసు. సో, నేను మళ్ళీ చెప్పే పని లేదు. ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఒకసారి చూడండి మాకు లాస్ట్ వ్లాగ్స్ కూడా. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి కూడా ఎలా చేస్తాము ఏంటనేది కూడా మీరు కొంచెం చూడొచ్చు. ఈసారి కూడా ఏమన్నా డెకరేషన్స్‌లో ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. పర్వాలేదు. నేను ఒకవేళ నాకు వీలు పడితే నెక్స్ట్ టైం అలాంటి తప్పులు జరగకుండా నేను పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు నాకు ఏదన్నా సజెస్ట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఏది రాంగు, ఏది రైట్ అని నాకు తెలుస్తుంది. బట్ చూసేవాళ్ళకి మీకు కూడా కొంచెం ఏదైనా సజెషన్ చేయాలి అనిపిస్తే చెయ్యండి. అంటే నాకు వీలు పడితే నేను ఫాలో అవుతాను, లేదంటే లేదు. సో, ఇదిగోండి అలాగా ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే పెట్టాం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా బంచెస్‌గా ఉన్నాయి. ఇలా బంచెస్ దాని కింద వచ్చేసి లోటస్ బడ్స్ ఇలాగా అన్నీ ఉన్నాయి కదా! ఇలాగా ఓన్లీ ఒక పిన్ని పెట్టి వాటిని తగిలించేయడమే అలాగా. ఇప్పుడు ఇలా 3 కర్వ్స్ ఇచ్చాం కదా! 3 కర్వ్స్‌కి ఇంకా వేరే డెకరేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.